శుభవాస్తు ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం నెల్లూరులో ఉన్నాము. సురేష్ యాదవ్ గారు నన్ను ఇక్కడికి పిలిపించారు. వీరి ఇల్లు లోపలంతా వాస్తు శాస్త్రం ప్రకారం శాస్త్రబద్ధంగా నిర్మించుకున్నారు. అయితే ఇంటి బయట అగ్నేయం పెంపు, వాయువ్యం పెంపు చేసుకొని కొంతవరకు ఇబ్బందులు అనుభవిస్తూ నన్ను ఇక్కడికి పిలిపించారు. నేను ఇంటికి ఏమై ఆల్టరేషన్ ఇచ్చాననేది తర్వాత చూపిస్తాను. అంతకుముందు ఇల్లు ప్రారంభమైనప్పటి నుంచి ఏం జరిగిందో మన సురేష్ యాదవ్ గారి మాటల్లో విందాం. మా ఇల్లు స్టార్ట్ చేసినప్పటి నుంచి బాగానే జరిగింది స్వామి. కానీ ఇక్కడ స్లాబ్ వేసి ఇక్కడ మెట్లు పెంచి అక్కడ ఒక బాత్రూమ్స్ కొంచెం పెంచాక అది కొంచెం తర్వాత ఆగుతా ప్లస్ పోతే మేము చేసే వ్యాపారాల్లో కొంచెం నష్టాలు రావడం, తర్వాత పనులు ఆగిపోవడం అలాంటి జరిగింది. కానీ మేము మీ వీడియోలు చూసి మిమ్మల్ని పిలిపించడం జరిగింది. ఒకసారి వచ్చి స్వామి గారు ఇలాంటి ఇల్లు చాలా విజయేశాడని చెప్పి స్వామి గారిని పిలిపించడం జరిగింది. స్వామి వచ్చి మాకు ఆల్టరేషన్ కూడా ఇవ్వడం జరిగింది, గ్రిల్ పెట్టుకోమని చెప్పి. మేము ఖచ్చితంగా గ్రిల్ పెట్టుకుంటాం. కానీ స్వామి గారు మళ్ళీ మమ్మల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారనే ఒక నమ్మకం కూడా మాకు ఉంది. దీని మటుకు మేము సంతోషపడుతున్నాం. సురేష్ యాదవ్ గారు, మీరు చింతించిన అవసరం లేదు. ఇలాంటి లక్షలాది ఇండ్లు ఆల్టరేషన్ ఇచ్చిన అనుభవం నాకుంది. ఈ ఇల్లు ఏం ఆల్టరేషన్ ఇచ్చాను అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇదిగో చూడండి, ఎంట్రన్స్ హాల్కి ఆగ్నేయంలో డోర్ పెట్టిండ్రి. దాన్ని ఈ డోర్కి ఎదురుగా కానీ సెంటర్ డోర్ కానీ పెట్టి అవతల కిటికీ యువతలోకి కిటికీ. సెంటర్ డోర్ అంటే ఈశాన్యం హాల్కి సెంటర్ డోర్ పెట్టుకొని అవతలకు విండో యువతలకు విండో కానీ పెట్టుకోమన్నాను. అలానూ వీలు కాని పక్షంలో ఈ పూజ గదికి ఉన్న ద్వారానికి ఎదురుగా ద్వారం పెట్టుకోమన్నాను. ఆగ్నేయ ద్వారము టోటల్ ఇంటికి సెంటర్ అయిన హాల్కి ఆగ్నేయ ద్వారం ఎప్పుడైందో ఆగ్నేయ ఫలితాలే చూపించింది. ఈయనకి బిజినెస్లో అనేక నష్టాలు కలుగజేసింది అని తెలియజేస్తూ డోర్ మార్చుకోమన్నాను. తర్వాత ఇంటి లోపల వాయువు పెరుగుతూ బెడ్రూమ్, ఈ వాయువం పెరిగిన బెడ్రూమ్లో నుండి ఈ వాయువాన్ని ఇలా బాత్రూమ్ ఇటువైపు తిప్పి బెడ్రూమ్ స్క్వేర్ వచ్చేలా, ఇది రెండవ ఆల్టరేషను. మూడవ ఆల్టరేషన్ ఇట్లా ఒక రూము మెట్లు ఆగ్నేయానికి పెరిగింది. 2 బాత్రూమ్లు, ఈ బాత్రూమ్ డోర్ ఇక్కడ ఉంది, అందువల్ల ఈ బాత్రూమ్ డోర్ కూడా ఇక్కడికి పెట్టి ఈ బాత్రూమ్ డోర్ ఇక్కడికి పెట్టి ఈ బాత్రూమ్లకు లెవెల్గా ఇక్కడ 2 పిల్లర్స్ వేసి గ్రిల్ వేసుకోమని చెప్పినాము. అలాగే ఇటువైపు మెట్లకు లెవెల్గా ఇక్కడ గ్రిల్ వేసుకొని గేట్ పెట్టుకోమని చెప్పినాము. ఈ చిన్న ఆల్టరేషన్స్ చేసిన వెంటనే వీరు ఇప్పుడు ఇల్లు ప్రారంభించినప్పటి నుంచి పంటల్లో కానీ వ్యాపారంలో కానీ ఎంత నష్టపోయారో ఆయన మాటల్లోనే విన్నారు. ఆ నష్టాలన్నీ మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాయని, త్వరగా ఇల్లు పూర్తవుతుందని తెలియజేస్తున్నాను.